ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. సరే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవరా సూపర్ డూపర్ హిట్. ఆ టైంలో ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాం కాబట్టి టైం యాక్చువల్గా నిజంగా దేవరా తర్వాత చాలా సార్లు రోషన్ కాల్ చేయడం జరిగింది. ప్రొడక్షన్ హౌస్ నుంచి కూడా కాల్స్ వచ్చాయి ఇంటర్వ్యూ ఇవ్వమని. కానీ నేను అందరికి తెలుసు ఐ వాజ్ వెరీ బిజీ బికాస్ వాళ్ళ నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళకి తెలుసు, కుదరలేదు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఫింగర్స్ క్రాస్ పెట్టుకున్నాను దేవరా అప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుంది, హిట్ అవ్వాలి సినిమా అనేసి. ఎందుకంటే నేను ఉన్నానని కాదు, చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. అండ్ రోషన్ నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, ఒక పెద్ద సినిమా హిట్ అయితే ఆల్మోస్ట్ ఒక 300 to 400 ఫ్యామిలీస్ బ్రతుకుతాయి. సో ఏ సినిమా అయినా హిట్ అవ్వాలి, పెద్ద సినిమాస్ మరీ హిట్ అవ్వాలి. ఎందుకంటే పెద్ద సినిమాలే ధైర్యం చేసి అంత ప్రొడక్షన్ అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ పెట్టి చేస్తారు. చాలా మందికి వర్క్ ఉంటుంది, చాలా మంది వాళ్ళు హిట్ అయితే ఇంకొక సినిమా తీస్తారు. సో చాలా మందికి వర్క్ దొరుకుతుంది కాబట్టి అందుకే సినిమా హిట్ అవ్వాలని అనుకున్నాను. అండ్ నేను చాలా రోజుల తర్వాత ఒక పెద్ద సినిమా చేశాను కాబట్టి. అండ్ అఫ్ కోర్స్ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఏంటంటే, నేను ఏ సినిమా చేసినా చిన్నప్పటి నుంచి అండి, ఏ సినిమా చేసినా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అన్నమాట. బట్ సనా గారు బిఫోర్ అంటే ఒక 5 years బ్యాక్ చూసుకుంటే మీరు ప్రతి సినిమాలో ఉండేవాళ్ళు, ప్రతి స్టార్ మూవీలో. అలాంటిది తర్వాత మూవీస్ తగ్గుకుంటూ వచ్చాయి. అంటే రీజన్ మీరు సీరియల్స్కి వెళ్ళి బిజీగా ఉండటం వల్ల డేట్స్ అడ్జస్ట్ అవ్వట్లేదా, లేకపోతే సీరియల్స్ లోకి వెళ్ళారు వద్దులేని తీసుకోవట్లేదా, అసలు ఏంటి అసలు? లేదు అలా ఏం కాదు. కోవిడ్ టైంలో నాకు కోవిడ్ వచ్చింది. అండ్ న్యాచురల్గా కోవిడ్ వచ్చిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరు చాలా ప్యాంపర్ చేస్తారు కాబట్టి వావ్ బ్రేక్ దొరికిందని నేను కొంచెం ఎంజాయ్ చేశాను. బికాస్ నాకు తెలిసి అడుగు పెట్టిన దగ్గర నుంచి నేను బిజీగా వర్క్ చేస్తూ ఉన్నాను. సో ఆ టైంలో బ్రేక్ వచ్చింది. బ్రేక్ అయిపోయి నేను రామ్ గోపాల్ వర్మ గారిది ఒక హిందీ వెబ్ సిరీస్కి నేను అనంతపూర్ వెళ్ళాను అనమాట. అనంతపూర్లో ఉర్వకొండ ఏదో ఊరు, అది ఎగ్జాక్ట్గా తెలియదు. అక్కడ షూటింగ్ 8 days షూటింగ్ అయిపోయింది, 7 days. 8th day లాస్ట్ డే షూటింగ్ అనమాట. నైట్ చేజింగ్ సీన్ చేస్తున్నాను, హిందీ ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. చేజింగ్ సీన్లో నేను పరిగెత్తాలి. అక్కడ ఏంటంటే డ్రై చిల్లీస్ ఉంటాయి కదా, ఎండిపోయిన ఏమంటారు మిరపకాయలు. సో శాండ్ ఉంటుంది మొత్తం, ఆ శాండ్లో చేసింగ్ అనమాట. ఆ చేసింగ్లో నా శారీ కిందకి వచ్చి నేను పడిపోయి నా హ్యాండ్ ఇక్కడ ఫ్రాక్చర్ అయ్యాను. దెబ్బకి నేను అలా రెస్ట్ తీసుకున్నానని ఓహో నేను రెస్ట్ అనుకుంటూ ఉన్నాను, ఇలా ఇచ్చాడు దేవుడు రెస్ట్. సో ఆ గ్యాప్ వచ్చింది అనమాట, ఆ 4 months గ్యాప్ వచ్చింది. అండ్ నేను కొంచెం స్లో డౌన్ అయ్యాను. సో మేబీ కదా అది ఆ టైంలో కొంచెం ఆ గ్యాప్ అలా కంటిన్యూ అయింది. అండ్ దాని తర్వాత ఎక్సైటింగ్గా నేను చూజీ అయిపోయాను. అంతకుముందు ఐ వాజ్ డూయింగ్ సో మెనీ థింగ్స్, అంటే ఏదొచ్చినా చేస్తూ ఉన్నా, చాలా సెలెక్టివ్, చాలా చూజీ అయిపోయాను అనమాట. సో అలా గ్యాప్ వచ్చింది.